माधव कुंज विहारी जय राधा माधव कुंज गोपी जन गोपी जन यशोदा यशोदानंदन यमुना यमुना तीरा जय राधा जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथ श्रीमद् भागवतम की जय। श्रीमद्भागवतम चतुर्थ स्कंदम 6వ अध्याయం श्लोकम संख्या 37 उपविष्टं दर्भमय्यां भृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं पृच्छते शृण्वतां सताम् उपविष्टं दर्भमय्यां भृश्यां ब्रह्म सनातनं
नारदाय प्रवोचन्तं पृच्छते शृण्वतां सताम् उपविष्टं दर्भमय्यां दृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं पृच्छते शृण्वतां सताम् उपविष्टं दर्भमय्यां दृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं उच्यते शृण्वतां सताम् उपविष्टं दर्भमय्यां दृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं उच्यते शृण्वतां सताम् उपविष्टं तत्त्वमय्यां दृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं उच्यते शृण्वतां सताम् उपविष्टं तत्त्वमय्यां दृश्यां ब्रह्म सनातनं नारदाय प्रवोचन्तं ఆన్లైన్ ఎవరైనా చెప్తారా? ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? ఇప్పటివరకు మ్యూట్లో ఉంది. యా, ఇప్పటివరకు ఆడియో మ్యూట్లో ఉంది. పర్వాలేదు లేండి. యా పర్వాలేదు, కొనసాగిద్దాం. ఓకే. ఉపవిష్టం ఆసీనుడై, దర్భమయ్యాం దర్భాసనము, దృశ్యాం చాప, బ్రహ్మ పరతత్వము, సనాతనం సనాతనమగు, నారదాయ నారదునికి, ప్రవోచంతం ప్రవచించెను, పృచ్ఛతే అడుగగా, శృణ్వతాం వినుచుండ, సతాం మునులు. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. అనువాదం. దర్భాసనంపై కూర్చుండి అతడు అచ్చటనున్న వారలకు ఉపదేశము కావించుచుండెను. ముఖ్యముగా నారదునికి అతడు పరతత్వమును గూర్చి ప్రవచించాడు. భాష్యం. శివుడు దర్భాసనంపై కూర్చుండి ఉండెను. శివుడు దర్భాసనంపై కూర్చుండి ఉండెను. పరతత్వమును తెలుసుకొన కోరి తపస్సును ఆచరించువారు అటువంటి ఆసనమును గ్రహించుటే దానికి కారణం. నారదుని వంటి పరమ భక్తునికి అతడు ఉపదేశము కావించుచుండెనని ఈ శ్లోకమున ప్రత్యేకముగా పేర్కొనబడినది. నారదుడు భక్తియోగమును గూర్చి శివుని అడగగా అతడు ఉత్తమోత్తమ వైష్ణవుడైనందున ఉపదేశము కావించుచుండెను. అనగా శివుడు నారదుడు వేదజ్ఞానమునే చర్చించుచున్నను దాని అందరి ముఖ్యాంశము మాత్రము భక్తియుత సేవయే అయి ఉండెను. ఈ సందర్భమున తెలుపవలసిన మరి యొక్క ముఖ్య విశేషం ఏమనగా, శివుడు పరమశ్రేష్ఠుడగు ఉపదేశకుడు కాగా నారదుడు పరమశ్రేష్ఠుడగు శ్రోతయ్య ఉన్నాడు. అనగా వేదజ్ఞానమునందలి పరమోత్కృష్ట విషయము భక్తియుక్త సేవయే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దేవతలందరూ బ్రహ్మతో కూడి కైలాసానికి వచ్చే మార్గంలో అక్కడున్న వాతావరణాన్ని కూడా క్రితం శ్లోకాల్లో వివరించడం జరిగింది. బాహ్య విషయాలను ఇప్పటివరకు వివరించారు. ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే అసలు శివుడు అంతరంగా ఏ భావంలో ఉన్నాడనేది మనం ఇక్కడ చూడొచ్చు. శివుడి యొక్క అంతరంగ భావం ఏంటి, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఏం చేస్తున్నాడంటే ముఖ్యంగా ఆయన దర్భాసనంపై కూర్చొని ఉండడం అనేది ఆయన తపస్సు చేయడాన్ని మనకు సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది. భాష్యంలో ప్రభువుల వారు చెప్పారు. అంతేకాకుండా నారదునికి అతడు పరతత్వం గురించి వివరించడం జరుగుతుంది. భాష్యంలో ప్రభువుల వారు రాస్తున్నారు. అక్కడ నారదుడు శివుడిని భక్తి యోగం గురించి అడిగాడంట. అంతేకాకుండా ఏం రాస్తున్నారంటే వారు వేదాలని చర్చించినప్పటికీ అందులోని ముఖ్య ఉద్దేశం ఏంటి, భక్తియుక్త సేవ మాత్రమే. అంటే ఎందుకలా లోపల వారు రాశారు అంటే మనకి భగవద్గీత భాగవతంలో కూడా మనం చూడొచ్చు. భగవద్గీత ఏం చెప్తుంది, వేదాల యొక్క సారం ఏంటి, వేదాల యొక్క సారం మన గురించి మనం తెలుసుకోవడం, అంతేనా? రెండు ఒకటే, అహమేవ వేద్య అంటే అందుకనే అలా లిటరల్గా అహం అంటే నా గురించి తెలుసుకోవడం, భగవంతుడు చెప్తున్నాను. కానీ మనం చెప్పినా సరే మన గురించి మనం తెలుసుకోవడమే వేదాల యొక్క సారం, అవునా కదా? మన గురించి మనం తెలుసుకోవడం అంటే మన యొక్క నిజమైన ఉనికి భగవంతుని యొక్క సేవకులం. మన గురించి మనం నిజంగా తెలుసుకోవాలంటే భగవంతుని గురించి తెలుసుకోవాల్సింది. లోపల వారు ఉదాహరణ ఇస్తారు కదా, మనల్ని మనం చీకట్లో చూడగలమా? ఏది చూడలేము, కనీసం మనల్ని మనం కూడా చూసుకోలేము. కానీ సూర్యుడు రాగానే అన్నీ స్పష్టంగా కనబడతాయి, మనకి మనం కనబడతాం, సూర్యుడు కూడా కనబడతాడు, అవునా? అలా భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు మన గురించే తెలుస్తుంది, మన గురించి తెలుసుకున్నప్పుడు భగవంతుని గురించే తెలుస్తుంది. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి ప్రశ్న ఎవరికైనా భౌతికవాదులు ఆధ్యాత్మిక చింతన మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి కలిగే మొదటి ప్రశ్న నేనెవరు, మనం ఎవరు అనేది మొట్టమొదటి ప్రశ్న. ఓకే, అది మొట్టమొదటి ప్రశ్న, మనం ఎవరని తెలుసుకోవడం అనమాట. సో అది తెలుసుకోవడం, మనం ఎవరని తెలుసుకోవడం అంటే భగవంతుని గురించి కూడా తెలుసుకోవడం అనమాట. అదే వేదాల యొక్క సారం. వేదాల్లో అనేక విషయాలు వివరించబడ్డాయి. త్రైగుణ్య విషయ వేద. ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకున్న జీవుల యొక్క అంటే త్రిగుణాలలో చిక్కుకున్న జీవుల యొక్క కోరికలను నెరవేర్చడానికి భగవంతుడు అనేక విధాల మార్గాలను ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వేదాల్లో వివరించబడింది.
అయితే ఆ విషయాలన్నింటి కూడా వేదాల్లో చర్చించడం జరుగుతుంది, కానీ వాటి యొక్క అంతరంగిక భావం మాత్రం అందరూ అర్థం చేసుకోలేకపోతారు. అందుకని కృష్ణుడు అక్కడ సారాంశంగా చెప్తున్నాడు, ఆ, వేదేశ్య సర్వేరి అహమేవ వేద్య. 15వ అధ్యాయం 15 శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి వివరించాడు అనమాట, వేదాల యొక్క సారం నేనే, వేదాంతకృత్, వేదాంతాన్ని రచించింది నేనే, వేదవిత్ అంటే వేదాలన్నింటినీ తెలిసిన వాడిని కూడా నేనే అని చెప్పడం జరుగుతుంది. సో భగవంతుడే అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని మనకు అందించిన వాడు కూడా భగవంతుడే. శాస్త్రాల రూపంలో మనకు భగవంతుడు అందించాడు. కానీ మరి ఆ శాస్త్రాల ద్వారా తెలుసుకోవాల్సింది కూడా భగవంతుడే. అదే విషయం మనం గమనించినట్లయితే శ్రీమద్ భాగవతంలో కూడా మనకి నైమిషారణ్యంలోని ఋషులందరూ కూడా ప్రశ్నించిన 6 ప్రశ్నల్లో రెండవ ప్రశ్న ఏంటి? వేదాల యొక్క సారం ఏంటని అడుగుతారు. వేదాల యొక్క సారం ఏమిటి, వేద జ్ఞానం యొక్క సారం ఏంటి అని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది ఋషులందరూ. దానికి సమాధానంగా మనకి మొదటి స్కందం 2వ అధ్యాయం మొత్తం మనం సమాధానంగా మనం చూడొచ్చు. వేదాల ఏమి వివరించబడింది, వేదాల యొక్క సారాంశం ఏంటని. సో అందులోనూ ముఖ్యంగా 2 శ్లోకాల్లో ఆ సారాన్ని మన స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 28, 29 శ్లోకాల్లో, మొదటి స్కందం 2వ అధ్యాయం 28, 29 శ్లోకాల్లో చెప్పబడుతుంది. ఏంటి? వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖాః వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. అంటే శాస్త్రములందలి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటే. యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటి? కృష్ణుని సంతృప్తిపరచడమే. ఆ దేవదేవుని అనుభూతము నర్చుకొనుటకే యోగము నిర్దేశింపబడినది. ఎవరైనా ఏ యోగ విధానాన్ని ఆచరిస్తున్నారంటే అంతిమంగా వాళ్ళు దేనికోసం యోగ విధానాన్ని అనుసరిస్తున్నట్లు? భగవంతుని అనుభూతి పొందడం కోసం. కామ్యకర్మ ఫలములన్నీను అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. ఏ కార్యం చేసినా సరే వాడి యొక్క ఫలితాన్ని భగవంతుడే మనకు అందిస్తున్నాడు. దివ్య జ్ఞానం అనగా అతడే. దివ్య జ్ఞానం, భౌతిక జ్ఞానం కూడా ఉంది, కానీ దివ్య జ్ఞానం, అసలు భౌతికమైన ఆధ్యాత్మికమైన అన్నీ కూడా అతడే అనమాట. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకున్నట్టు కొరకే నిర్వహింపబడును. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవను కూర్చుటే పరమ ధర్మమై ఉన్నది. ఇది కూడా ఒక ప్రశ్న. మన ఏంటి నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా అడిగిన ప్రశ్నలు ఇదొకటి. జీవుల యొక్క అత్యుత్తమ ధర్మం ఏంటట? శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవను చేయడమే పరమధర్మమై ఉన్నదంట. దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. మానవ జన్మలో అన్ని ఎటువంటి లక్ష్యాలైనా ఉండొచ్చు, కానీ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడమే అంతిమమైన లక్ష్యం అన్నమాట. భగవంతుడైన శ్రీకృష్ణుని చేరుకోవడం అంతిమమైన లక్ష్యం, వాసుదేవ పరాగతి. సో అది మనకి భాగవతం వివరిస్తుంది. వేదాల యొక్క సారమంతా కూడా ఇదే అన్నమాట. అనేక విషయాలు చెప్పబడాయి ఈ 2వ అధ్యాయంలో. అందులోనూ ముఖ్యంగా వాటి యొక్క సారాంశం ఏంటంటే అన్ని యజ్ఞాల యొక్క లక్ష్యము, అన్ని యోగ ఆచరణ యొక్క లక్ష్యము భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని చేరుకోవడం అన్నమాట. అంతేకాకుండా భగవంతుని సంతృప్తిపరచడమే జీవుడి యొక్క పరమధర్మం. అనేక ధర్మాలు ఉండొచ్చు, కానీ ఆ ధర్మాలన్నీ నెరవేర్చడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే
భగవంతుని యొక్క సేవ. ఆ విధంగా భగవంతుని సంతృప్తి పరచకపోతే ఇంకా ఎటువంటి ధర్మం పాటించినా సరే వృధా అనమాట. సో అదే మనకి ఇక్కడ భాగవతం కూడా చెప్తుంది. ఇంతే కాదు, భగవద్గీత అదే చెప్తుంది, భాగవతం అదే చెప్తుంది, వేదాల యొక్క సారం ఏంటనేది. అంతేకాకుండా చైతన్య చరితామృతం కూడా మనం చూసినట్లయితే కృష్ణదాస కవిరాజ గోస్వామి ఈ విషయాన్ని ఇక్కడ చర్చించారు. 20 మధ్యలీల 20వ అధ్యాయం నూట 17వ శ్లోకం నుండి మనం చూడొచ్చు. చూడండి, కృష్ణ భూలి సే జీవ అనాది బహిర్ముఖ అథయేవ మాయా తారేదేయ సంసార దుఃఖం. కృష్ణుని మరిచిన వాడై జీవుడు అనంతకాలముగా మాయచే ఆకర్షితుడైనాడు. అందుకే మాయ అతనికి ఈ సంసారంలో నానా రకాల దుఃఖాలను కలుగజేస్తుంది. మరి ఆ దుఃఖిస్తున్న జీవుని బయటపడేయడానికే భగవంతుడు శాస్త్రాలను ఇచ్చాడు. కానీ జీవుడు ఏం చేస్తాడు? కబు స్వర్గే ఉఠాయ కబు నరకే డుబాయ దండ్యజనే రాజాయేన నదీతే చుబాయ. భౌతిక స్థితిలో జీవుడు ఒకప్పుడు ఉన్నత లోకాలకు ఐశ్వర్యాలకు ఉద్ధరింపబడతాడు, కొన్ని మార్లు నారకీయ స్థితిలో ఉంచబడతాడు. అతని స్థితి అచ్చము రాజుచే నీళ్ళలో ముంచబడుతూ తిరిగి నీళ్ళ నుండి బయటకు తీయబడుతూ శిక్షింపబడే నేరస్తునిలాగానే ఉంటుంది. ఇది మనం విన్నాం కదా, ప్రభువుల వారి ఉదాహరణ ఇస్తారు. నేరస్తుని అప్పట్లో అలా శిక్షించేవారంట. ఒక కుర్చీకి కట్టేసి వాడిని నీళ్ళలో ముంచేవారంట. శ్వాసకి ఇబ్బంది పడినప్పుడు, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కసారి బయటికి తీస్తారంట. కానీ ఆ బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటాడో వ్యక్తి, ఆ నేరస్తుడు, చాలా రిలీఫ్ ఉంటుందండి. కానీ ఎక్కువసేపు ఉంచాడు, మళ్ళీ వెంటనే మళ్ళీ నీళ్ళలో ముంచేస్తారన్నమాట. అలానే భౌతిక ప్రపంచంలో కూడా దుఃఖము సుఖం అనేటివి కూడా అలానే వస్తూ పోతుంటాయి. మనం ఇప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నాను, సుఖం శాశ్వతంగా ఉంటానని చెప్పలేదు. భౌతిక ప్రపంచంలో సుఖం దుఃఖం అనేటివి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అలా జీవుడు దుఃఖిస్తున్న జీవుడికి తర్వాత ఏం జరుగుతుంది? భయం ద్వితీయాభినివేశతస్య ఈషాదాపేత్య విపర్యయో స్మృతి తన్మాయయాతో బుధ ఆభజేత్తం భక్తైకయేషం గురుదేవతాత్మ. కృష్ణుని నుండి వేరైనట్టి ప్రకృతిచే జీవుడు ఆకర్షితుడైనప్పుడు భయానికి లోనవుతాడు. చూడండి, జీవుడికి భయం ఎందుకు కలుగుతుందంట? కృష్ణుని నుండి వేరైనట్టి ప్రకృతి వలన. ఎప్పుడైతే భగవంతుని చైతన్యంలో ఉంటాడో, భగవంతుని రక్షణలో ఉంటాడో, ఆ జీవుడికి ఎటువంటి పరిస్థితులు అయినా సరే భయం ఉండదు. కానీ కృష్ణుని మర్చిపోయి భౌతిక శక్తి ప్రభావంలోకి వచ్చాడంటే భయం అనేది కలుగుతుంది అన్నమాట. ప్రకృతి వలన అతడు భగవంతుని నుండి వేరైన కారణంగా అతని జీవిత భావన విపరీతంగా అవుతుంది. అంటే శ్రీకృష్ణునికి నిత్యదాసునిగా కావడానికి బదులు అతడు కృష్ణునికి పోటీదారుడుగా అవుతాడు. అదే విపర్యయో స్మృతి అనబడుతుంది. ఈ పొరపాటును సరిదిద్దుకోవడానికి నిజంగా పండితుడు బుద్ధిమంతుడు అయిన వాడు భగవంతుని గురువుగాను పరమదైవముగాను ప్రాణాధారముగాను పూజిస్తాడు. ఆ విధంగా అతడు విశుద్ధ భక్తిచే ఆ దేవదేవుని అర్చిస్తాడు. అది మరి ఈ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయి? భగవంతుడితో తన సంబంధం అన్నీ ఎలా తెలుస్తాయంటే ఇక్కడ మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్పబడింది. సాధు శాస్త్ర కృపాయది కృష్ణోన్ముఖ హయ సేయి జీవ నిస్తారే మాయాతాహారే ఛాడయ. స్వచ్ఛందంగా శాస్త్రోపదేశాలను బోధిస్తూ కృష్ణ భక్తునిగా అయ్యేందుకు తోడ్పడే సాధువుల కృపచే బద్ధజీవుడు కృష్ణ భక్తుడైతే మాయాబంధము నుండి ముక్తుడవుతాడు. మాయ అతనిని విడిచిపెడుతుంది. చూడండి మళ్ళీ ఎలా బయటపడతాడంట? సాధు శాస్త్ర కృపాయ.
రెండు ఉన్నాయి, సాధువుల కృప మరియు శాస్త్ర కృప. స్వచ్ఛందంగా శాస్త్రోపదేశాలను బోధిస్తారు. మరి సాధువులు కూడా వాళ్ళు స్వయంగా ఏం చెప్పరండి, శాస్త్రాధారంగానే వాళ్ళు బోధన చేస్తుంటారు. అది ఏ విధంగా చేస్తారో స్వచ్ఛందంగా, అందులో వారి యొక్క స్వార్థం ఏం లేకుండా చేస్తారు. ఎందుకంటే ఇతర జీవులను ఉద్ధరించడంలో వాళ్ళ స్వార్థం ఏం లేదు. నిజంగా ఏదైనా స్వార్థం ఉందంటే అదేంటి? సాధువులు ఎందుకు ప్రచారం చేస్తారు? వాళ్ళ స్వార్థం ఏంటి అందులో? నిజంగా భగవంతుని సంతృప్తి పరచడం తప్ప వాళ్ళకి ఎటువంటి స్వార్థము లేదన్నమాట. సో అందుకని ఇక్కడ స్వచ్ఛందంగా నిస్వార్థంగా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు అన్నమాట. జీవుల్ని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడానికి నిజంగా మనం చెప్పడం అనేది చిన్న పదంలాగా చెప్పచ్చు, చిన్న వాక్యంగా చెప్పచ్చు. వాళ్ళ నిస్వార్థంగా ఉంటారు, వాళ్ళు త్యాగ భావంలో ఉంటారని చెప్పచ్చు. ఎంతో త్యాగం చేస్తారు, ఎంతో తపస్సు చేస్తారని చెప్పచ్చు. కానీ అదంత సులభం కాదనమాట. వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క తపస్సు, నిస్వార్థత అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే మనం ఒకసారి ఉదాహరణ చూసాం కదా, ఒక బ్రాహ్మణుడు నదిలో కొట్టుకుపోతున్న తేలిని రక్షించడానికి దాన్ని పట్టుకుంటుంటే అది మళ్ళీ మళ్ళీ కొడుతుంటుంది. అలానే భౌతికవాదులను కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి రక్షించడానికి సులభం కాదు, సులభం కాదు. ఎందుకంటే బయటికి రావడానికి వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు, అవునా కదా? జీవులందరూ కూడా భౌతిక భోగాల్లోనే మునిగిపోవాలి, అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. దాని నుంచి తీయడం అంటే భౌతిక ఆనందాన్ని విడిచిపెట్టమని చెప్పాలి, కానీ ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. అంతేకాకుండా వాళ్ళు తిరిగి ఎవరైతే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి హాని చేయడానికి కూడా ప్రయత్నిస్తారన్నమాట. అది చాలా చాలా కష్టం. అయినా సరే దాన్ని సహించి నిస్వార్థంగా సాధువులు వాళ్ళ జీవుల్ని రక్షించడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటారు అన్నమాట. ఈ ఏమంటారు, ఎలాగైతే ఆ బ్రాహ్మణుడు నదిలో కొట్టుకుపోతున్న తేలుని రక్షించినట్లు ఈ భౌతిక జలంలో కొట్టుకుపోతున్న జీవుల్ని కూడా సాధువులు అలా రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మరి వాళ్ళు దేని ఆధారంగా అంటే శాస్త్ర ఆధారంగా. శాస్త్రాలే చెప్తున్నాయి అన్నమాట. శాస్త్రాలు ఒక మార్గనిర్దేశకాన్ని ఇస్తున్నాయి, జీవుని తిరిగి భగవంతుని వద్దరికి ఎలా తీసుకువెళ్ళాలని అవి నిర్దేశిస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి అంటే శాస్త్రాల్లో ఇంతకుముందు మనం చెప్పినట్లు అనేక విషయాలు వివరించబడ్డాయి, కానీ అన్ని ఉపదేశాల యొక్క సారం ఏంటి? జీవుడిని మళ్ళీ తిరిగి భగవంతుని వద్దకు చేర్చడం అన్నమాట. ఈ మాయాబంధం నుండి బయటపడవేసి భగవంతుని వద్దకు తీసుకువెళ్ళడం. సో అలా చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంటే, కోర్స్ మనకు భగవద్గీతలో కూడా ఈ శ్లోకం చెప్పబడింది, దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయంగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీన్ని సులభంగా దాటగలుగుతారు. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు, మాయాముగ్ధ జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన జీవేరే కృపాయ కైల కృష్ణ వేద పురాణం. చూడండి, మాయాముగ్ధ జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన. మాయా ప్రభావంలో ఉన్న జీవుడికి స్వతహాగా కృష్ణుని తెలుసుకోవాలనే ఆలోచన రాదు. ఇంకా స్వతహాగా మాయా ప్రభావంలో ఉన్న జీవుడికి ఎప్పటికీ రాదు, ఇంకా శాశ్వతంగా ఇక్కడే ఉంటాడన్నమాట. అదే కదా మాయ, అదే మాయ. కృష్ణపూర్తి మర్చిపోవడమే మాయ అన్నమాట. అందుకని చూడండి, బద్ధజీవుడు స్వయం కృషిచే కృష్ణ భక్తి భావనను పునరుద్ధరించుకొనలేడు, కానీ నిర్హేతుక కరణచే శ్రీకృష్ణుడు వేదాలను వాటి అనుబంధాలైన పురాణాలను రచించాడు. సో చూడండి, మరి జీవుడు మొట్టమొదటిగా వేదాలని ఆశ్రయించేది కూడా భగవంతుని తెలుసుకోవాలని రాకపోవచ్చు. ఎందుకు వస్తాడు?
భౌతిక భోగాలని తీర్చుకోవాలనే ప్రయత్నంలో తను ఆ మార్గాలను వెతుక్కుంటూ వేద జ్ఞానం వైపుకు మరలుతాడు అనమాట. కానీ అందులోనే ఇది ఇమిడి ఉంది. ఏంటి? భక్తి అనేది ఇమిడి ఉంది. అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది ఇమిడి ఉంది అనమాట. అందుకని చూడండి, అది కూడా అందరికీ స్పష్టంగా అర్థం కాదు. ఇప్పుడు భౌతిక భోగాలు నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో ఎవరో ఎంతో కాలంగా ఆ విధానాలను పాటించడం వలన మెల్లిమెల్లిగా పవిత్రమైనప్పుడు చివరికి ఆ ప్రశ్న ఉదయిస్తుంది అనమాట. అసలు ఎందుకు ఈ శాస్త్రాలని నేను తెలుసుకోవాలి? ఎందుకు భగవంతుని పూజించాలి? ఎందుకు ఈ తారతమ్యాలు ఉన్నాయి భౌతిక సృష్టిలో? అంతిమ లక్ష్యం ఏంటనేది అర్థం చేసుకుంటాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా చూడండి, తర్వాత శ్లోకం నేను చెప్తాను. శాస్త్ర గురు ఆత్మరూపే ఆపనారే జానాన కృష్ణమోర ప్రభుత్రాత జీవేర హయ జ్ఞాన. వేదవాంగ్మయము ఆత్మదర్శి అయిన గురువు పరమాత్ముని ద్వారా శ్రీకృష్ణుడు విస్మృత బద్ధజీవునికి విద్యాబోధ చేస్తాడు. చూడండి, వేదవాంగ్మయము ఆత్మదర్శి అయిన గురువు పరమాత్మ, ఈ మూడింటి ద్వారా శ్రీకృష్ణుడు విస్మృత బద్ధజీవునికి విద్యాబోధ చేస్తాడు. సో మొట్టమొదటి వేద వాంగ్మయం, తర్వాత గురువు, తర్వాత పరమాత్మ. వీటి ద్వారా అతడు భగవంతుని యథాతథముగా తెలుసుకోగలుగుతాడు. శ్రీకృష్ణుడే నిత్య ప్రభు అని, మాయాబంధము నుండి ముక్తిని కలిగించే వాడని అర్థం చేసుకుంటాడు. ఈ రకంగా అతడు తన బద్ధ జీవనము గురించి నిజమైన జ్ఞానాన్ని పొంది ముక్తిని బడిసే పద్ధతిని తెలుసుకుంటాడు. సో గురువు ద్వారా ఎప్పుడైతే ఈ వేదాలని తెలుసుకుంటాడో అప్పుడు ఆయనకి భగవంతుని గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది అనమాట. యాక్చువల్లీ శాస్త్రాలు అది అఫ్కోర్స్ మనకి అదే దానికోసం నేను చదువుతున్నాను కదంటే. వేదాల యొక్క సారం ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అనమాట. గురువు లేకుండా వేదాలని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తే రకరకాల అర్థాలు వస్తాయి మనకి. వాళ్ళు అందుకని చూడండి, వేదశాస్త్రాలను చదివిన వాళ్ళైనా సరే సరైన ఆధ్యాత్మిక గురువు లేనట్లయితే వాళ్ళు భౌతిక బంధాల నుంచి బయటపడలేరు అనమాట. ఎందుకంటే ఏం చెప్పబడింది, ఈ వేదాలన్నీ కూడా యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిన. పుష్పితాం వాచం, వేదాలలో ఏముంటుంది? ఆకర్షణీయమైన వాక్యాలన్నీ ఉంటాయన్నమాట. జీవుడు వాటికే ఆకర్షితులవుతాడు. ఎందుకు? వేదాల్లో ఉంది కదా, శాస్త్రంలో ఉంది, ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. ఇక్కడే భౌతిక భోగాలను అనుభవించడం తప్పే ఉంది, శాస్త్రాలు చెప్తున్నాయి కదా అనుకుంటాడు. కానీ వాటి యొక్క అసలు అర్థం తెలుసుకోవాలంటే గురువు కావాలి. అలా గురువుని ఆశ్రయించిన వాడు భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యపడుతుంది. వేదశాస్త్ర కహే సంబంధ అభిధేయ ప్రయోజన కృష్ణ ప్రాప్య సంబంధ భక్తి ప్రాప్యేర సాధన. ఇది అంతిమ లక్ష్యం అన్నమాట. ఏంటి? జీవునికి శ్రీకృష్ణుతో గల నిత్య సంబంధం గురించిన సమాచారాన్ని వేదవాంగ్మయం ఇస్తుంది. అదే సంబంధం అని పిలువబడుతుంది. సంబంధ జ్ఞానం. జీవుడికి కృష్ణుడితో గల సంబంధాన్ని తెలిపేది సంబంధ జ్ఞానం. జీవుడు ఆ సంబంధాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా వర్తించడమే అభిధేయం అనబడుతుంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకొని అనుగుణంగా అంటే భగవంతుని యొక్క సేవకుడిని అర్థం చేసుకొని, అంతే కదా. జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి? సేవ సంబంధం. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. సేవా సంబంధం. ఆ సేవ అనేది ఏంటి? అభిధేయ. ఎలా భగవంతునికి సేవ చేయాలి? సేవ అనేది అది భగవంతునికి సేవ ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి సేవ చేస్తారు. కానీ ఎవరు ఏ విధంగా సేవ చేస్తారు అనేది మళ్ళీ వేరే విధంగా ఉండొచ్చు. మరి ఆ సేవ ప్రతి జీవికి భగవంతునికి తను చేయగలిగే సేవ ఏంటి అని తెలుసుకోవాలంటే గురువు కావాలన్నమాట. సో అదే ఏమంటారు? అభిధేయం అంటారు. భగవద్ధామానికి తిరిగి చేరడమే చరమ జీవిత లక్ష్యం. అదే ప్రయోజనం అనబడుతుంది. సో అంతిమంగా జీవుడు తిరిగి మళ్ళీ మొట్టమొదటిగా శ్లోకంలో ఏం చెప్పారు? భగవంతుని మర్చిపోయి భౌతిక ప్రపంచానికి వచ్చారు. మళ్ళీ భగవంతుని తెలుసుకొని తిరిగి భావోద్ధామానికి వెళ్ళడం అనేది ప్రయోజనం. సో చివరిగా చెప్తున్నారు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏం చెప్తున్నారంటే, అభిధేయ నామ భక్తి ప్రేమ ప్రయోజన
పురుషార్థ శిరోమణి ప్రేమ మహాదన. భక్తియుక్త సేవ లేదా భగవత్ ప్రీతి కార్యము అభిధేయమని పిలువబడుతుంది. ఎందుకంటే జీవిత లక్ష్యమైనట్టి మూల భగవత్ ప్రేమను అది వృద్ధి చేస్తుంది. ఈ లక్ష్యమే జీవుని పరమోన్నత లాభము, పరమ పురుషార్థము. ఈ విధంగా అతడు దివ్యమైన ప్రేమ భక్తి స్థితిని పొందుతాడు. తిరిగి భగవంతుని ప్రేమను పొందడం జీవుడి యొక్క లక్ష్యం అన్నమాట భౌతిక ప్రపంచంలో. అది వేదాల యొక్క సారం. వేదాలన్నీ కూడా అవే వివరిస్తున్నాయి, కానీ అవి నేరుగా అందరికీ అర్థం కావు. వాటిలోని ఆకర్షణీయమైన విధానాలకు లోబడి జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోనే చిక్కుకుపోతాడనమాట. స్వయంగా వేదాలను చదివినా సరే, వేదాలను ఆశ్రయించినా సరే, అందరూ వాటి యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కానీ వేదాల యొక్క అసలు సారం ఏంటి? భక్తియుత సేవ. అదే ఇక్కడ చెప్పబడింది అనమాట. నారదముని శివుడు ఎవరు? వాళ్ళు మహాజనులు. స్వయంభు, నారద, శంభు. అక్కడ ముగ్గురు ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతున్నప్పుడు స్వయంభు అంటే బ్రహ్మదేవుడు, నారదుడు, శంభు అంటే శివుడు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు అక్కడ? కుమారులు. వాళ్ళు కూడా మహాజనులే. అందరూ మహాజనులు కలిసినప్పుడు ఏం చర్చిస్తారు? సో భక్తియుక్త కార్యాన్ని గురించే చర్చిస్తారు. మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తారు కదా. ఏంటది? 10వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది, గుర్తుంది ఎవరికైనా? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో మన భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని గురించే చర్చిస్తారు, ఎందుకంటే అందులోనే వాళ్ళకి ఆనందం ఉందన్నమాట. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు సాధారణమైన భక్తులే కాదు, మహాజనులు. వాళ్ళు అప్పటికే శివుడు, ఇక్కడ చతుష్ కుమారులు, వాళ్ళు అక్కడ భగవంతుని గురించే చర్చిస్తున్నారు. దానికి బ్రహ్మ, నారదముని కూడా తోడయ్యారు. నారదుడు కూడా ఏమడుగుతున్నాడు? భక్తి విషయాలని అడుగుతున్నాడు అన్నమాట. అక్కడ వేద జ్ఞానం గురించి ప్రశ్నించినట్లు ఉన్నా సరే, నారదుడు భక్తుడు కాబట్టి శివుడు భక్తియుక్త సేవ విధానాన్ని గురించి వివరించాడు. మరి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, దేవతలందరూ కలిసి వచ్చారు. ఎందుకు మరి నారదునికి వివరిస్తున్నాడు శివుడు? సో ఆయన భక్తుడు కాబట్టి. మరి దేవతలందరూ భక్తులు కాదా? ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయి దేవతల్లో చూసినట్లయితే. శుద్ధ భక్తులు కాదు, దేవతలందరూ శుద్ధ భక్తులు కాదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో గొప్ప భక్తుడు నారదుని కాబట్టి ఆ భక్తియుక్త సేవా విధానాన్ని గురించి నారదునికి వివరిస్తున్నాడు. మరి బ్రహ్మ వచ్చేసారు. నారదుడు కూడా వాళ్ళతో కలిసే వచ్చాడు. బ్రహ్మ కూడా మహాచరుడే. మరి బ్రహ్మకు ఎందుకు వివరించలేదంటే, బ్రహ్మ శివుడి కంటే పెద్దవాడు. బ్రహ్మ నుండే వచ్చాడు శివుడు. పెద్దవాళ్ళకి చెప్తారా? పెద్దవాళ్ళకి బోధిస్తారా ఎప్పుడైనా? బోధించకూడదు. నువ్వు బ్రహ్మ శివుడి కంటే పెద్దవాడు. అందుకనే మనం తర్వాత శ్లోకాలు చూస్తాం. ఎప్పుడైతే బ్రహ్మ వస్తాడో తర్వాత ముందు శ్లోకంలో ఉంది కదా, ఇక్కడ తర్వాత శ్లోకంలో ఇప్పుడు వస్తారు. ఓకే. సో బ్రహ్మ
అక్కడికి రాగానే శివుడు మిగతా దేవతలందరూ శివుడిని శివుడికి ప్రణామాలు అర్పించినప్పుడు శివుడు బ్రహ్మకు ప్రణామాలు అర్పిస్తాడు అనమాట. యాక్చువల్లీ బ్రహ్మ శివుడి కంటే ఉన్నతమైన వాడు. బ్రహ్మ నుండే కదా ఉద్భవిస్తారు. అక్కడ చతుష్కుమారులు ఉంటారు. చతుష్కుమారులు బ్రహ్మ యొక్క ఆజ్ఞను తిరస్కరించినప్పుడు, సంతానాన్ని ఉత్పత్తి చేయమని ఆజ్ఞాపించినప్పుడు చతుష్కుమారులు తిరస్కరించడం జరుగుతుంది. దానికి బ్రహ్మ కోపానికి గురై ఆయన గురైనప్పుడు తన నుదుటి నుండి శివుడు ఉద్భవించడం జరుగుతుంది. ఎనీవేస్ బ్రహ్మ నుండే శివుడు వస్తాడు. సో కాబట్టి ఇక్కడ శివుడు నారదునికి ఇక్కడ బోధిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నారదుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి, మహాజనుడు కాబట్టి వాళ్ళ మధ్య చర్చ. మనకి ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరి మధ్య చర్చ భక్తి తప్ప ఇంకేం ఉండదని చెప్తారు ప్రభుపాద వారు. భౌతిక విషయాల గురించి వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు భక్తులకి ఎప్పుడు కూడా. కాబట్టి సో ఆ చర్చ అనేది భక్తియుక్త సేవ కూర్చే భక్తి విషయమే అవుతుందని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ నారదుడు శివుడికి మధ్య కూడా చర్చ అనేది ఆ విషయం అనేది భక్తియుక్త సేవ మాత్రమే. అందులో ఇక్కడ ఏం చెప్పారంటే శివుడు నారదుడు వేదజ్ఞానమునే చర్చించుచున్నను దాని అందరి ముఖ్య అంశము మాత్రము భక్తియుక్త సేవే. వేదజ్ఞానం అంతా చర్చిస్తున్నారు కానీ అందులో ముఖ్యాంశం మాత్రం భక్తియుక్త సేవ. సో మన యొక్క అంటే ముఖ్యాంశం అంటే ఏంటి? ఇప్పుడు మనకు వేదాల్లో జీవుడి యొక్క ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం ఏంటి, బ్రాహ్మణ ధర్మం ఏంటి, లేకపోతే గృహస్థ ధర్మం ఏంటి, వానప్రస్థ ధర్మం ఏంటి, ఇవన్నీ అనేక రకాల ధర్మాలు మనం చర్చించవచ్చు. కానీ అంతిమంగా ఆ ధర్మాలని పాటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మాత్రం మన యొక్క ధర్మాన్ని పాటిస్తూ భగవంతుని సంతృప్తిపరచడం ఎలా అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకనే చెప్పబడింది కదా మన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా భగవంతుని సంతృప్తిపరచకపోతే క్షేమయేవై కేవలం. భాగవతం 2వ అధ్యాయంలోనే చెప్పబడింది కదా, క్షేమయేవై కేవలం. ధర్మాన్ని పూర్తిగా పాటించవచ్చు ఒక వ్యక్తి, తన వర్ణ ఆశ్రమ ధర్మాన్ని పూర్తిగా పాటించవచ్చు. కానీ దానివల్ల భగవంతుడు సంతృప్తి పడకపోతే వృధా అన్నమాట. మరి భగవంతుడు ఇచ్చిన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినా సరే భగవంతుడు ఎందుకు సంతృప్తి పడడు? అది అర్థం చేసుకోవడానికి మనకి మహాభారతం ఇవ్వబడింది కదా. అంత సులభం అది సులభం కాదు ధర్మాన్ని అర్థం చేసుకోవడం. అదే మహాభారతంలో వివరించబడింది అనమాట. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ధర్మాన్ని ఆచరించడం ద్వారా అక్కడ నష్టం జరుగుతుంది. అంటే భగవంతుడు సంతృప్తి పడతాడా లేదా అనేది స్పష్టంగా ఉండదన్నమాట. మన జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతుంది. మన ధర్మం మనం పాటిద్దామంటే అందరూ ఆనందంగా ఉండరు, ఎంతో నష్టం వాటిల్లుతుంది. మరి అది చేయాలా వద్దా అర్థం కాదనమాట చాలాసార్లు. అర్జునుడు కూడా అదే సందిగ్ధంలో ఉన్నాడు. తర్వాత చివరికి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కూడా అందరి యొక్క సలహా మేరకి అందరినీ సంప్రదించిన తర్వాత యుధిష్ఠిరుడు యుద్ధం చేసినా సరే చివరికి మాత్రం దుఃఖిస్తుంటాడు అనమాట. ఓ, నేను చేసింది ధర్మం అయితే ఇంతటి వినాశనం ఎందుకు జరిగింది, ఇది సరైందా కాదు ఆయనకు అర్థం కాదన్నమాట కదా. సో ధర్మాన్ని అర్థం చేసుకున్నంత సులభం కాదు. కానీ ధర్మాన్ని అర్థం చేసుకుని పాటిస్తున్నప్పుడు ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో భగవంతుని సంతృప్తిపరచడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి పడతాడో ఆ ధర్మం పాలన యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది అన్నమాట. ఈ విషయాలు అర్థం కావాలంటే మహాభారతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. అంత సులభం కాదు. మహాభారతం అంతా చదివినా సరే చాలా సందేహాలు వస్తుంటాయి అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? సార్
ఆ? ఎవరేం చేయాలి? మేమా? అంటే ప్రచారం చేసే వాళ్ళు ఏం చేయాలని అడుగుతున్నారా? లేకపోతే అది చెప్పారు కదా, నిజంగా ప్రచార కార్యక్రమం అనేది అందరూ చేసేది కాదు. ఉమ్, ఒక విధంగా ఏం చెప్పబడిందంటే జన్మ సార్థకరి కరవు పరోపకారం అంటారు. ఆ, మన జన్మని సార్థకం చేసుకొని పరోపకారం చేయమని చెప్పబడింది. అయితే ప్రచార కార్యక్రమం అనేది అది నిస్వార్థమైన సేవ. అందులో స్వార్థం అనేది ఉండకూడదు అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా దాని ప్రతిఫలాన్ని ఆశించడం అనేది ఉండదు ప్రచార కార్యక్రమంలో. కాబట్టి ఎదుటి వ్యక్తులు దాన్ని ఎలా తీసుకున్నా సరే సహించాలన్నమాట. మనం చూసాం ప్రభుపాల వారు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎంతోమంది అంటే చాలామంది దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుపాల వారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏంటి, అసలు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, మానవ జీవితం యొక్క లక్ష్యం అనేది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడం అనేది అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనమాట. వాళ్ళు భౌతికంగా ఏదో మేము కోల్పోయామని అనుకున్నారు అనమాట చాలామంది. అయినా సరే ప్రభుపాద ఏంటంటే నిస్వార్థంగా ఆయన ఇంతకుముందు చెప్పాం కదా, తేలుకు సహాయం చేయడం లాంటిది అనమాట. అంతే కదా, మనం చాలాసార్లు చూస్తుంటాం. అప్పుడప్పుడు మీరు చూడొచ్చు, కొన్నిసార్లు పులులు బావిలో పడిపోతాయండి. దాన్ని తీయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అది మళ్ళీ మన పైన దాడి తీస్తుంది. ఆ మధ్య కొన్నిసార్లు వార్తల్లో కూడా చూశాను అన్నమాట. యాక్చువల్లీ అది ఒక పాము బావిలో పడిపోయింది. అంటే అఫ్కోర్స్ రెగ్యులర్గా వాడేది, దాన్ని కూడా తీయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అదేం చేస్తుంది? తీయడానికి ప్రయత్నిస్తే కాటు వేస్తుంది. అలాంటిది అనమాట భౌతిక ప్రపంచంలో అంటే జీవులు అంటే వాళ్ళు విషపూరితమని కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాంటి వారని కాదు. కానీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు విముఖత చూపిస్తారనమాట. భౌతిక ప్రపంచంలో జీవుడు ఏంటంటే తన మాయా ప్రభావానికి గురై ఉంటాడు కాబట్టి బయటపడడానికి అసలు ఇష్టపడాడు. సో అలాంటి జీవుణ్ణి మళ్ళీ భగవంతునికి అంటే భగవంతుని వైపు తీసుకెళ్ళడం అనేది అంత సులభమైన కార్యక్రమం కాదనమాట. సో అందుకని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వాళ్ళ మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు అని వాళ్ళపైన మనం ఏమంటారు ద్వేషం, ఈర్షా ద్వేషాలు చూపించడం వల్ల ఉపయోగం ఉండదన్నమాట. నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, ఎంతో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, వాళ్ళు ఎంతో భక్తులను చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నేనే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా అసలు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు దూరంగా వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటారు వాళ్ళు మన యొక్క భావాన్ని అర్థం చేసుకోవట్లేదని చాలామందికి ఏంటంటే ఎవరైతే భక్తి మార్గాన్ని తీసుకోవడానికి సుముఖంగా ఉంటారో వాళ్ళకే ప్రచారం చేస్తారని అనుకుంటారు. సో అది మధ్యమాధికారి అలా చేయొచ్చు, భక్తికి సుముఖంగా ఉండే వాళ్ళకి ప్రచారం చేయొచ్చు. కానీ ఉన్నతాధికారి ఏం చేయాలి? అందరినీ భక్తి మార్గానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. కానీ మధ్యమాధికారి వాళ్ళకి ప్రచారం చేయకపోయినప్పటికీ, అంటే అందరికీ ప్రచారం చేయలేకపోవచ్చు మధ్యమాధికారి కదా, అందరికీ మధ్యమాధికారి ప్రచారం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళని ద్వేషించకూడదు అన్నమాట. అందుకని ఏం చెప్పారు, మధ్యమాధికారి ఏం చేయాలి? ఎవరైతే భక్తికి సుముఖంగా ఉండరో వాళ్ళ పట్ల మధ్యమాధికారి ఎలా ప్రవర్తించాలి? దూరంగా ఉండాలంటే. అంతేకాని వాళ్ళని ద్వేషించడం వల్ల ఉపయోగం లేదు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం. ఒకసారి హైదరాబాద్లో మేము పుస్తక వితరణ చేస్తున్నాము. పుస్తక వితరణ చేస్తుంటే కొందరు ఏదో అంటుంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటుంటారు. లేకపోతే కొందరు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆపడానికని కాదు, పుస్తక వితరణ చేయడానికి సులభం కాదు. ఏదో దారిలో వెళ్తున్న వాళ్ళని ఆపి మరీ మనం పుస్తకాలు ఇవ్వాలి, అవునా కదా? వాళ్ళు పుస్తకాల కోసం వచ్చారా రోడ్డుపైకి? లేదు, వాళ్ళకి అసలు అలాంటి ఉద్దేశం ఉండదు. ఉద్దేశం లేని వారికి పుస్తకాలు ఇవ్వడం అంటే అంత సులభం కాదు కదా. అలా ఇస్తున్నప్పుడు కొందరు ఎందుకు నా
పనిలో నువ్వు ఆటంకాన్ని కలిగిస్తున్నావు, ఎందుకు అడ్డం వస్తున్నావు, అనవసరంగా నా సమయాన్ని వృధా చేస్తున్నాను కొందరు కొందరు గొడవ చేయొచ్చు. ఒకసారి అలానే జరిగిందన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్లో మేము ప్రచారం చేసినప్పుడు. కానీ ఇక్కడ ఉన్న భక్తులు ఏంటంటే నేను చాలా కోపానికి గురయ్యడం. యాక్చువల్లీ కోపంతో ఏంటి మేము మంచి పని చేస్తున్నాము, నువ్వు అలా మాట్లాడుతాడు ఇలా మాట్లాడతాడు. కానీ అలా అనడానికి లేదు. ఎందుకు? మనకు ముందే తెలుసు వాళ్ళకి ఇష్టం లేదని, అంతే కదా. జీవుడికి ఇష్టం లేదు, సో అతను వాళ్ళని ఆపి మరీ మనం పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, అవునా కదా. వాళ్ళు కోపానికి గురైనప్పుడు మనం ఏం చేయాలి? తప్పుకోవాలి, అంతే. ఎంతో సహనం కావాలి మనకు. అందుకని వాళ్ళు ద్వేషించడం వల్ల ఉపయోగం లేదన్నమాట. ద్వేషిస్తే ఏమవుతుంది? ఇంకా దూరం వెళ్ళిపోతారు. వాళ్ళే కాదు, చుట్టూ చూస్తున్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు, అవునా కదా. చుట్టూ చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి వీళ్ళు భక్తులు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటారు. భగవంతునికి దూరం అవుతుంది, భగవంతునికి ఇంకా దూరం అయిపోతుంటారు. చుట్టూ చూసే వాళ్ళు కూడా అనుకుంటారన్నమాట, భక్తులు అంటే చాలా సహనంతో ఓర్పుతో ఉంటారని చెప్పేసి అందరూ ఆశిస్తారన్నమాట. అలా కాకుండా మనం కూడా కోపానికి గురయ్యామంటే వాళ్ళు సహించలేరు. అఫ్కోర్స్ చాలామందికి అర్థం కాదు, సాధువులు చేసే కార్యాలు చాలామంది అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ కూడా మరి ఇలా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని భక్తులే సహనాన్ని పెంచుకోవడానికి, ఓర్పు పెంచుకోవడానికి ప్రయత్నించారు. అంత సులభం కాదు. ప్రచారం అనేది అంత సులభమైన కార్యక్రమం ఏం కాదన్నమాట. అంటే ఒకరిని భక్తికి తీసుకురావడం అంటే లోపల వారు ఏం చెప్తారు? గంగా, యా, సో వీ హ్యావ్ టు స్పెండ్ గ్యాలన్స్ ఆఫ్ బ్లడ్ అంటారు. గ్యాలన్ల బ్లడ్ అంటే చాలా రక్తాన్ని ధారపోయాలి. అంటే రక్తాన్ని ధారపోయాలంటే రక్తం చింతించడం కాదు, చాలా కష్టపడాలి, చాలా శ్రమించాలి. అవును, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సారాంశంగా చెప్పేది ఏంటంటే ప్రచార కార్యక్రమం అంత సులభం కాదన్నమాట. దయ అనేది ప్రచారకుడికి, భక్తుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అన్నమాట. జీవదయ. జీవుల పట్ల దయ ఉంటే కానీ ప్రచారం చేయలేదు, అవునా అవునా కదా. దయ ఉన్న వాళ్ళే మరి ఎందుకు జీవుడు ఇంకొకరిని ఉద్ధరించాలి? వారి పట్ల దయ. మనని మనం ఉద్ధరించుకోవాలంటే మనం ఏదైనా మన భక్తి ఒకరు భగవంతుని సేవ చేస్తూ ఉండొచ్చు. అని భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతునికి సేవ చేసేవాడంటే భగవంతునికి ఇష్టమే, కానీ భగవంతుని గురించి ప్రచారం చేసేవాడంటే భగవంతునికి ఇంకా ఇష్టం కదా. సో అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అనమాట. ఏంటది శ్లోకం ఎవరికైనా గుర్తుందా? చివరి అధ్యాయంలో ఉంటుంది కదా, 54. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రేయకృత్తమః. సో ఆ శ్లోకంలో వచ్చి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, నా గురించి ప్రచారం చేసేవాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాడు. సో అలా భగవంతుని సంతృప్తిపరచడానికి వాళ్ళు ఇలా ఎన్ని కష్టాలైనా సహించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట భక్తులు. సో ప్రచారకుడు నిజంగా ఉన్నత స్థాయిలో ప్రచారం చేయాలంటే ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎంతో సహనం, ఓర్పు కలిగి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిస్వార్థత అనేది అవసరం అన్నమాట. అలాంటప్పుడు ఇంకా ఎవరేం అంటున్నారని పట్టించుకోకూడదు అంటే దానికి బాధపడకూడదు.
యా అది ఇంకా దాని అర్థం ఏంటంటే మనం ఇంకా గుణాల్లో ప్రభావంలో ఉన్నామని మన అర్థం. మనం ప్రయత్నిస్తూ ఉండాలి, ఇది అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని చూడండి భక్తులు ఈవెన్ ప్రభుపాల వారు ఉన్నప్పుడు కూడా చాలామంది భక్తులు మొదట్లో పుస్తక వితరణ చేసినప్పుడు, ప్రచారం చేసేటప్పుడు మొదట్లో ఇలానే అన్నీ ఎదుర్కొన్నారు, ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నారు అనమాట. యాక్చువల్లీ అందరితో వాదనలకు దిగడము, గొడవలు అవ్వడం ఏం జరిగింది. కానీ తర్వాత తర్వాత అర్థం చేసుకున్నారు అసలు ఎలా ఉండాలి అంటే భక్తులంటే మిగతా వాళ్ళు ఎలా, భక్తులు ఎలా ఉండాలని ఆశిస్తారు, ఎలా ఉండాలని మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళ కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు అలా జరగవచ్చు. ప్రభుపాల వారు కూడా చెప్పారు, వాళ్ళందరూ కూడా సాధన చేస్తున్నారు, తర్వాత తర్వాత వాళ్ళు మారిపోయారు. సో అలా మనం కూడా ఏంటంటే మొదట్లో జరగవచ్చు, అలా మనకు కూడా కోపం రావచ్చు. మెల్లిమెల్లిగా మనం మెల్లిమెల్లిగా ప్రయత్నించాలన్నమాట. అది మనం ఏమంటారు, సహనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. భక్తుడు అన్ని సద్లక్షణాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా సహనం అనేది పెరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ మందికి ప్రచారం చేయగలం. అలాంటి చూసినప్పుడే ఇతరులు ఆకర్షితులు అవుతారు. చాలామంది వచ్చి మనల్ని ప్రశంసించే వాళ్ళు కూడా ఉంటారు పుస్తక వితరణ చేసేటప్పుడు. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు వీళ్ళకి ఏమొస్తుంది, నిస్వార్థంగా ఎందుకు చేస్తున్నారు, ఇలా రోడ్లపైన తిరిగి చేయాల్సిన అవసరం ఏంటని చాలామంది అలా చూసే వస్తారు కదా, చూసే మనల్ని ప్రశంసిస్తుంటారనమాట. ఓ మీరు చాలా గొప్ప కార్యం చేస్తున్నారు. అలాంటిది మనం ఇలాంటి సందర్భాల్లో కూడా అంటే ఇతరులు మన పైన దాడి చేసినప్పుడు లేకపోతే కోపగించుకున్నప్పుడు మనం సహనంతో ప్రవర్తిస్తే మిగతా వాళ్ళు చూసి ఆకర్షితులు అవుతారు. అంతే కదా, ఒకరు మనల్ని ఒకరు మనపైన కోపగించుకున్నప్పుడు కోపం రావడం అనేది సహజం. కానీ సహనంతో ఉండడం అనేది భక్తుల లక్షణం అన్నమాట. యాక్చువల్లీ అలా ఉన్నప్పుడు ఇతరులు చూసి ఆకర్షితులు అవుతారు. అందుకని ప్రభుపాల వారు చూడండి, ప్రభుపాల వారు ప్రచారం చేసినప్పుడు కొంచెం చాలా కఠినంగా మాట్లాడినా సరే ప్రభుపాల వారు వ్యక్తిగతంగా ఇతరులతో వ్యవహరించిన పద్ధతి చూసి చాలామంది ఆకర్షితులయ్యారు అన్నమాట. అది భక్తుల లక్షణాలు అనేవి ఇతరులని ఆకర్షిస్తాయి. సో వాళ్ళను భక్తులు అవ్వడానికి ప్రేరేపిస్తాయి అన్నమాట. సో మనం కూడా అలాంటి సహనము, ఓర్పు ఇవన్నీ పెంచుకోవాలి, మనం భక్తులు అవ్వాలి. అలానే ఉండకూడదు, ఎప్పుడు కూడా భక్తి లక్షణాలను పెంచుకుంటూ ఉండాలి. అది మనం అందుకనే మనకి ఒకసారి ఉదాహరణ కూడా మనం విన్నాం, జయానంద ప్రభు కదా. జయానంద ప్రభు కూడా అసలు ఎవరితో అంటే అనేక సేవా కార్యాలు చేసేటప్పుడు రకరకాల వ్యక్తులతో కలవాల్సి వస్తుంది కదా. ఆయన కలిసేటప్పుడు ఆయన ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇస్కాన్ అంటే మంచి అభిప్రాయం వస్తుందంట వాళ్ళకి. ఇస్కాన్ భక్తులు అంటే మంచి అభిప్రాయం వస్తుందంట. ఓ ఇస్కాన్ భక్తులు ఎంత మంచి వాళ్ళు, ఎంత స్వీట్ అని చెప్పేసి అనుకునే వాళ్ళంట ఆయనతో మాట్లాడితే. ఎవరైనా సరే అంత బాగా మాట్లాడేవాళ్ళంట. ఆయన కొన్ని రోజులు మెకానిక్గా పనిచేశాడంట. మెకానిక్గా పనిచేసేటప్పుడు ఆయన మెకానిక్ అంటే కారు రిపేర్ చేసేటప్పుడు కారు ఓనర్ వాళ్ళు ఉంటారు కదా, ఆయన కారు కింద రిపేర్ చేస్తుంటాడు. రిపేర్ చేస్తూ కృష్ణుని గురించి మాట్లాడేవాడు. మాట్లాడుతూ కారు రిపేర్ అయిపోయే వాళ్ళు కూడా ఆకర్షితులు అయిపోయేవాళ్ళు అనమాట. కృష్ణుని గురించి ఇంకా తెలుసుకోవాలని వాళ్ళకు కూడా అనిపించేదండి. అంతేకాకుండా ఇంకోసారి కూడా మీరు విని ఉంటారు ఏంటి, రథయాత్ర కోసం న్యూయార్క్లో రథయాత్ర జరిగినప్పుడు రథయాత్ర జరపడానికి పర్మిషన్స్ కోసం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా. సో అలా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి ఆయన వెళ్ళలేదు. ఆయన అప్పటికే శరీరం విడిచిపెట్టారంట జయానంద ప్రభు. వేరే భక్తుడు వెళ్ళాడనమాట. తర్వాత సంవత్సరం వేరే భక్తుడు వెళ్ళాడు ఆ పర్మిషన్స్ కోసం. ఆ ఆఫీస్లో పనిచేసే ఒక ఆవిడ అడిగిందంట, వేర్ ఈజ్ జై అని చెప్పేసి. జై అనేవాళ్ళు అనమాట యాక్చువల్లీ, జై. సో వేర్ ఈజ్ జై అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడంట, ఇలా శరీరం విడిచిపెట్టాడంటే ఆమె కన్నీళ్ళు కార్చిందంట. ఓ అలా జరిగిందా ఆయనకి అని చెప్పేసి. చూడండి, ఆమె భక్తురాలు కాదు, మేబీ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలిసేదేమో, కానీ ఆయన పోయాడంటే ఆమెకు కూడా బాధ కలిగింది. సో అలా ఉండాలన్నమాట భక్తులు అంటే. మనం చాలా మారాలి.
ఉం? భక్తి అంటే ఆ, భక్తుడికి ఉండవలసిన లక్షణాలన్నింటినీ కూడా పెంపొందించడానికి మనం రోజు ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అంత సులభం కాదు. మన గుణాలన్నిటివి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రతి చిన్న విషయానికి మనం గొడవ పడుతుంటాము. ఈర్ష్య, ద్వేషాలు, కామము ఇవన్నీ కూడా బయటికి వస్తుంటాయి. కానీ వాటిని నియంత్రించుకోవడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీ ప్రభుపాద్ కీ జాయ్.